Hi guys, welcome back to the channel Prabhu Blogger. Recent times లో దేవరా మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. విన్న తర్వాత నాకైతే బాగా నచ్చింది. లిరిక్స్ కూడా బాగా అర్థమవుతున్నాయి అండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే ఇదొక ట్రీట్ అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న సాంగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే వావ్ అనిపించింది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెలోడీస్. నార్మల్గా నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా మెలోడీస్ వింటూ ఉంటాను. ఎందుకంటే మెలోడీస్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది మన హార్ట్ని ఒక రకమైన పీస్ఫుల్ మూమెంట్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఆబ్వియస్లీ మెలోడీస్ వింటాను కాబట్టి ఈ మెలోడీ నాకు అంతేం అనిపించదేమో అనుకున్నా. కానీ విన్న తర్వాత మాత్రం నాకైతే ఫుల్గా నచ్చేసింది. రీసెంట్ టైమ్స్లో చాలా మూవీస్ నుంచి సాంగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కానీ దాంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ట్యూన్స్ అనేవి క్యాచీగా ఉండట్లేదు. అంటే వింటున్నా సరే వాటిని మనం గుర్తుపెట్టుకోలేము, కనీసం హమ్ కూడా చేయలేం. సో ఇలా ఉండటం వల్ల ట్యూన్స్ అనేవి మనకి ఎక్కువ అనమాట. అండ్ విన్న సాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు. కానీ దేవరాలో అలా కాదు. చుట్టమల్లే సాంగ్ వినగానే హమ్ చేయడం మొదలు పెట్టా. అంటే చాలా ఈజీగా హమ్ చేయగలిగే విధంగా క్యాచీగా ట్యూన్స్ ఉన్నాయి, కాంపోజిషన్ ఉంది. సో ఇది దేవరా సాంగ్ కి ఫుల్ అడ్వాంటేజ్. హమ్ చేయగలిగినప్పుడు పాడతారు, సాంగ్ ని ఓన్ చేసుకుంటారు, ఫీల్ అవుతారు. ఈ సాంగ్ బాగున్నందుకు ఎంత హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతుందంటే ఫస్ట్ సింగిల్ అంత అనిపించలేదు. అంటే ట్యూన్ వైజ్, కాంపోజిషన్ వైజ్ సూపర్ గా ఉంది. వెంటనే గూస్ బంప్స్ వస్తున్నాయి, అదిరిపోయింది. కానీ దాంట్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే సాంగ్ లో ఉన్న మ్యూజిక్ లిరిక్స్ ని చాలా భయంకరంగా డామినేట్ చేసింది. సో లిరిక్స్ అనేవి అర్థం కాకపోవడం మూలంగా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. మిగతా వాళ్ళు అయితే మిక్స్డ్ రివ్యూస్ కూడా చెప్పారు. కానీ సాంగ్ అయితే సూపర్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ సింగిల్లో చాలా క్లియర్ కట్ గా వినిపిస్తున్నాయి లిరిక్స్. అండ్ ఆ మెలడీ మ్యూజిక్ కూడా మనల్ని వేరే వరల్డ్ కి తీసుకెళ్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దేవరా అనిరుద్. ఇతని గురించి ఏమని చెప్తాం, ఒక్కొక్క సినిమాని దింపుతున్నాడు. మ్యూజిక్ తో మ్యాజిక్ చేయగల ఏకైక వ్యక్తి అనిరుద్. దేవరా గ్లింప్స్ కానీ, ఫస్ట్ సింగిల్ కానీ, సెకండ్ సింగిల్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత దేవరా సినిమా అనిరుద్కి కరెక్ట్ మూవీ అనిపించింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ లో అనిరుద్ చెలరగిపోతాడు. అనిరుద్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటం చాలా పెద్ద ప్లస్ అనే చెప్పాలి. అనిరుద్ అన్న మ్యూజిక్ లో ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ ఊహించుకోండి, ఓర మాస్ ఉంటుంది. లిరిక్స్ బై రామ్ జోగయ్య శాస్త్రి. ఇట్స్ టూ గుడ్. ఒక్కో లిరిక్ వింటుంటే చాలా క్యూట్ గా అండ్ స్వీట్ గా అనిపిస్తుంది. ద క్రెడిట్ గోస్ టు రామ్. ఫైనల్లీ ఒక విషయం గురించి మాట్లాడాలి, అదే యంగ్ టైగర్ లుక్స్. అన్న లుక్స్ అయితే చాలా క్యూట్ గా, స్వీట్ గా, సూపర్ గా ఉన్నాయి. యాక్చువల్లీ దేవరా ఒక మాస్ ఫిలిం. లుక్స్, అపీరెన్స్, ఎవ్రీథింగ్ మాస్. గడ్డం తోటి సీరియస్ లుక్ లో చూసాం. కానీ ఈ సాంగ్ లో షేవ్ చేసిన బియర్డ్, కలర్ఫుల్ క్లాత్స్, రొమాంటిక్ లవర్ బాయ్ లుక్ చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లా ఏమున్నాడు రా బాబా అన్న అనిపిస్తుంది. ఫైనల్లీ స్టెప్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అంత ఈజీ స్టెప్స్ వేస్తుంటే డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ ఎర్రగా తీసేసేవాడు డాన్స్. ఎవరు స్టెప్స్ అయినా వేయచ్చు, కానీ ఎన్టీఆర్ అన్న స్టెప్స్ వేయలేదు. నా ఉద్దేశం స్టెప్స్ బాగాలేదని కాదు, నాకు ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, అంత లేదని అనిపించింది. సో ఇది నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.